నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని సోమశిల ప్రాజెక్టు పరిధిలోని కుల్లూరు DP3 కెనాల్ను తిరుపతి సిఈ వరప్రసాద్, నెల్లూరు ఎస్సీ రామచంద్రమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల్లూరు గ్రామ సమీపంలోని 3DP కెనాల్ను సందర్శించామని, ఇటీవల అధిక నీటి ప్రవాహం కారణంగా కెనాల్కు గండిపడగా వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రస్తుతం తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు సాగునీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు చెన్నై నగరానికి తాగునీరు అందించాల్సిన అవసరం ఉన్నందున రైతులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. అలాగే అధికారుల అనుమతి లేకుండా కాలువ గేట్లను ఎత్తడం చెత్తారెత్తే నేరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈఈలు, డిఈలు, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. మొన్న 25వ తారీఖు ఈ 3వ DPకి చిన్న రంధ్రం పట్టడం జరిగింది, బ్రీచ్ అయింది. ఆనరబుల్ మినిస్టర్ గారి డైరెక్షన్లో ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసేసి ఒక్కరోజుకే పునరుద్ధరించడం జరిగింది. ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాము. దాదాపు 350 ఎకరాలు ఉంది దీని కింద. సో ఎటువంటి ప్రమాదం ఏమి లేదు, అది చిన్న ప్రమాదమే. దాన్ని ఇమ్మీడియట్గా మా స్టాఫ్ అందరూ కూడా దాన్ని రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు పర్మనెంట్ రిపేర్ కూడా, నీళ్ళు ఆగిపోయిన తర్వాత పర్మనెంట్ రిపేర్ కూడా చేసేసి దాన్ని రెస్టోర్ చేస్తాం. ఇమ్మీడియట్గా చేసినారు మా డిపార్ట్మెంట్ కూడా, రైతులు కూడా సహకరించినారు. సో ఇబ్బందులు ఏమి లేవు. ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నందువల్ల నీరు కొంచెం తక్కువగా ఉంది, మనకు సోమశిలకి ఇన్ఫ్లోస్ లేవు. రైతులందరూ గమనించుకొని వాళ్ళకు అవసరమైన మేరకు మాత్రమే నీటిని వాడుకొని కొంచెం రిజర్వాయర్లో మనం సేవ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్కు దానికంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ సీఎం గారు కూడా ఎల్నినో ఎఫెక్ట్ మీద చాలా సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలన్నీ కూడా మా స్టాఫ్కి కూడా అందిస్తున్నాం. రైతులు కూడా సహకరిస్తున్నారు. అందరం కూడా ఈ ప్రమాదం నుంచి మనం గట్టెక్కాలి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి కనీసం డ్రింకింగ్ వాటర్ కన్నా మనం సేవ్ చేసుకొని కొంచెం సోమశిల కన్నా ఇన్ఫ్లోస్ కానీ వస్తే మనం నెక్స్ట్ ఖరీఫ్ ఆలోచిస్తాం. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ సోమశిలకి ఏమి ఇన్ఫ్లోస్ లేవు. మనం రైన్ స్టార్ట్ అయ్యి కూడా మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు సోమశిల రిజర్వాయర్లకి ఏమాత్రం ఇన్ఫ్లోస్ లేవు, ఆశాజనకంగా కూడా లేవు. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించి ఆయకట్టుకు తగినంత మాత్రమే వాడుకొని రిజర్వాయర్లో మనం సాధ్యమైనంత మేర నిల్వలు పెంచుకుందాం. వాటిని రేపు తర్వాత డ్రింకింగ్ వాటర్కు దానికి ఉపయోగపడుకుందాం. సార్ ఇంకేమైనా పరిశీలించారు సార్? మీరు ఇంకేమైనా పరిశీలిస్తారు సార్? ఇంకా సోమశిల రిజర్వాయర్. థ్యాంక్ యూ సార్. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.